హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి పోలీస్ స్టేషన్కి వచ్చి సమీరాని విడిపిస్తుంది. ఒక ఆడపిల్లని కోర్టుకి లాగడం ఎందుకు అని నిన్ను వదిలేస్తున్నాను, కానీ ఇంకొకసారి నా కొడుకు జోలికి కానీ నా కోడలి జీవితంలోకి కానీ వస్తే మర్యాదగా ఉండదు అని సమీరకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి సమీర అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తారు ఆనందభైరవి. ఇటువైపు దర్శన్ నోటి నుండే సమీరని తను రిసార్ట్కి తీసుకెళ్లాను అనే నిజం కూడా బయట పెట్టించి దర్శన్ని చీ కొడతారు ఆనందభైరవి. అదంతా దొంగతనంగా చూస్తున్న అనన్య దగ్గరికి కూడా వస్తారు ఆనందభైరవి. చూడు అనన్య, ఒక్క మాట చెప్తున్నాను, నా కోడలు కంట్లో కన్నీటి బొట్టు ప్రతిదీ ఎన్ని రాలాయో నీకు అంత నరకం చూపిస్తాను. నా కోడలు పడ్డ బాధకి అంతకంతా నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించేలా చేస్తాను అని ఇంకా గట్టిగా అనన్యకి వార్నింగ్ ఇస్తారు ఆనందభైరవి. అనన్య గజ గజ వణుకుతూ ఉంటుంది. అనన్య మనసులో, అమ్మో ఇవిని చూస్తుంటే ఖచ్చితంగా నన్ను పాతాళం కిందకు కూడా తొక్కేసేలా ఉంది. నో, కొద్ది రోజులు నేను సైలెంట్గా ఉండాలి, తర్వాత ఏదైనా ప్లాన్ వేయచ్చు. తను ఏమరపాటుగా ఉన్నప్పుడు నేను దెబ్బతీయాలి అని మనసులో అనుకుంటూ, అత్తయ్య గారు మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నానండి, ఇంకా నేను మారిపోయానండి, నేనేమి చేయనండి, అస్సలు చేయను అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనన్య. అనన్య వైపు అలా ఇంకా చీప్గా చూస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య ఒక గుడికి వెళ్తుంది. ఇంకా దేవుడికి పాపం నమస్కరించుకుంటూ ఉంటే ఆనంద కూడా అదే గుడికి వస్తారు. అమ్మా శరణ్య, ఆ సమీరకి ఎలాంటి శాస్తి జరిపించాలో అలాంటి శిక్ష వేశాను. ఇంకా నువ్వు ఇక్కడ ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నిన్ను ఎవరి ముందు దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం అని అంటారు ఆనంద. అత్తయ్య గారు, నాకు ఎవరూ లేరు అని అనుకున్నా కొండంత ధైర్యంగా మీరు నాకు అండగా ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఈ ప్రపంచాన్ని గెలవచ్చు అనిపిస్తుంది అత్తయ్య గారు అని అంటుంది పాపం శరణ్య. చూడమ్మ శరణ్య, ప్రపంచాన్ని గెలవడం గెలవకపోవడం పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ భర్త గురించి. ఎందుకంటే దర్శన్ దాని మాయలో పడే నీతో అంత నీచంగా ప్రవర్తించాడు. కానీ దర్శన్ ఎలాంటి వాడో, వాడు మనుషులకి ఎంత విలువ ఇస్తాడో నీకు తెలుసు కదమ్మా. కాబట్టి నా వంతు కృషి నేను చేశాను, నేను జరిపించాల్సింది జరిపించాను. ఇప్పుడు నీ వంతు, నీ బాధ్యత. నువ్వే దర్శన్ని మార్చుకోవాలి. దర్శన్పై ప్రేమ చూపిస్తూ నువ్వు ఆ సమీర కాలి గోటికి కూడా సమీర సరిపోదు అనే విషయాన్ని నువ్వు తెలిసేలా చేయాలి. సరేనా అమ్మా, రా వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు శరణ్య అండ్ ఆనందభైరవి. ఆనందభైరవి శరణ్యని ఇంటి లోపలికి తీసుకువస్తారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరణ్యని చూసి షాక్ అయిపోతారు. ఇంకా అదంతా పైనుండి చూస్తున్న అనన్య అండ్ కాంచన అయితే స్టన్ అయి చూస్తూ ఉంటారు. చూసావా అమ్మా, సమీరని విడిపించేసింది కదా, అందుకే మా చిన్నత్తయ్య దాచిపెట్టిన బంగారు బాతుగుడ్డులాగా ఇదిగో ఈ శరణ్యని ఇప్పుడు బయటికి తీసింది అని అంటుంది అనన్య. ఇదిగో అమ్మి, నేను ఒక మాట తల్లిగా చెప్తున్నాను విను. కొన్ని రోజులు ఈ ప్లాన్లన్నీ మానేసే, ఎందుకంటే నువ్వు తన్నులు తింటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని అంటుంది కాంచన. అమ్మా, నాకు కొట్టిన ఒక్కొక్క దెబ్బకి నేను పరిష్కారం, తగిన శిక్ష వాళ్ళకి వేస్తానమ్మా, ఖచ్చితంగా వేస్తాను, నువ్వేమి బాధపడద్దు అని జెలస్గా చూస్తూ ఉంటుంది అనన్య. ఇంకా లీలావతి, కోటేశ్వరరావు అందరూ పాపం శరణ్య వైపు చూస్తూ ఉంటారు. అమ్మా శరణ్య, ఏమైందమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు, ఏమైపోయావు, అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతారు లీలావతి. ఇంకా వెంటనే ఆనంద వైపు చూస్తూ ఉంటారు శరణ్య. ఇంకా శరణ్యని ధైర్యం చెప్తూ ఉంటారు ఆనంద. అత్తయ్య గారు, నేను ఆయనతో రిసార్ట్కి వెళ్ళాను, కానీ పక్కనే చిన్న గార్డెన్ ఉంది అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఆ గార్డెన్ వైపుగా వెళ్ళాను. అప్పుడే కొంతమంది రౌడీలు నన్ను వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. వాళ్ళు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎవరు పంపితే వచ్చారో కూడా నాకు తెలీదు. అప్పుడే అత్తయ్య గారు నన్ను కాపాడి ఇంటికి తీసుకువచ్చారు అని చెప్తుంది శరణ్య. ఆ దేవుడి దయవల్ల కోడలికి ఏమీ కాలేదు. ఆనంద, నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు రాజేశ్వరరావు. ఏవండి, మన మహాలక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసింది, ఇంకా మనకి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేనట్టే. శరణ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా,
ఇంకా నేను వెళ్ళి ఆఫీస్ వర్క్ చూసుకుంటాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతారు ఆనంద. ఇదంతా గమనిస్తూ ఉంటాడనమాట దర్శన్. ఏంటి, సమీర విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ శరణ్య దొరికిందా? అది కాకుండా నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మాయి శరణ్యను దాచిపెట్టి కావాలని సమీరను బ్లేమ్ చేసింది. అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను అని దర్శన్ ఆనంద భైరవి దగ్గరికి వెళ్తారు. ఏంటి నాన్న దర్శన్, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు ఆనంద. అమ్మా, నిజం చెప్పు, నువ్వు కావాలనే శరణ్యని దాచిపెట్టి సమీరని బ్లేమ్ చేసావు కదా? పోలీస్ స్టేషన్లో అంత టార్చర్ పడేలా చేసావు కదా అని అడుగుతారు దర్శన్. ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ, ఆ సమీర గురించి నువ్వు నన్ను ప్రశ్నించడానికి వచ్చావా దర్శన్ అని అంటారు ఆనంద. అమ్మా, అదంతా కాదు. నువ్వు ఏం చెప్పావు? ఎవరి వైపైనా న్యాయం ఉంటుంది అన్నావు. న్యాయం ఉన్నవైపే కదా నేను నించున్నాను. అలాంటిది ఎందుకమ్మా ఏమీ తెలియని అమాయకురాలైనా సమీరని ఎందుకు ఇరికించావు? నువ్వేమీ చెప్పొద్దమ్మా. కావాలనే ఇదంతా చేశావని నాకు అర్థమైంది. నువ్వు ఎంత చెప్పినా నేను సమీరని ప్రేమిస్తూనే అననేలోపు ఆపు. ఇంకొక్క మాట నీ నోట్లోండి బయటికి వచ్చినా కొడుకని కూడా చూడను దర్శన్. చూడు దర్శన్, అనడానికి నీకు ఎలాగ ఉందో తెలియదు, కానీ వినడానికి మాత్రం చాలా అసహ్యంగా ఉంది. భార్య, తాళి కట్టిన భార్య వేద మంత్రాల సాక్షిగా నీతో 7 అడుగులు వేసి వచ్చి నిన్ను తాళి కట్టి తను నీ పనులన్నీ చేస్తూ కనీసం నువ్వు ఎన్ని టార్చర్ పెట్టినా, ఏమన్నా, ఏం మాట్లాడినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పని సీతాదేవి లాంటి భార్య నీకు దొరికితే, ఆ దేవుడు నీకు సీతాదేవి లాంటి భార్యని తీసుకువస్తే నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? నీ పొగరుని చూపించావు, నీ అహంకారాన్ని చూపించావు. అది చాలదన్నట్టు ఏ భర్త ఏ భార్యకి చేయని అన్యాయాన్ని నువ్వు తనకి చేశావు. వేరే ఒక అమ్మాయితో నీ భార్య ముందే క్లోజ్గా బిహేవ్ చేశావు. అలాంటప్పుడు తను ఎంత బాధపడుంటుంది, తను ఎంత ఉసురుమనుంటుందో నీకు తెలీదా? చూడు, ఆనంద భైరవి ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటుంది. ధర్మం వైపే నిలబడుతుంది, మంచినే ప్రోత్సహిస్తుంది, చెడుని కాళ్ళ కింద తొక్కేస్తుంది. అది కొడుకైనా అవని, కూతురైనా అవని, దేవుడైనా అవని నాకు అవసరం లేదు. నా కోడలు నిలువెత్తు బంగారంతో చేసిన మనిషి లాంటిది. తన ముందు నువ్వు కాదు కదా, నువ్వు ఆ సమీర కాల గోటికి కూడా సరిపోరు. కాబట్టి చెప్తున్నాను, ఇంకొకసారి నా కోడలి విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేశావని తెలిస్తే దర్శన్, కొడుకు అని కూడా చూడను. గుర్తుపెట్టుకో, నువ్వు నా ముందు నించొని ఆ సమీరం గురించి మాట్లాడే ధైర్యం కూడా ఎప్పటికీ చెయ్యొద్దు అని చెప్పి గట్టిగా చెప్తారు ఆనంద. ఇంకా ఛా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, కాఫీ అని కాఫీ ఇస్తుంది శరణ్య. ఇంకా కాఫీ కప్ తీసుకొని గట్టిగా విసిరి కొడతాడు దర్శన్. ఏయ్, నువ్వు మా అమ్మ ముందు నటించొచ్చు, కానీ నా ముందు నీకు నటించేంత లేదు. సమీరని కొట్టిస్తే నేను భయపడిపోతాననుకున్నావా? చూడు, సమీర చాలా మంచిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా నాకు అవసరం లేదు అని చెప్పి కోపంగా దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం శరణ్య, దేవుడా ఆయన మనసు మార్చే మార్గం ఏదో ఒకటి చూడు స్వామి అని బలంగా కోరుకుంటూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి హాల్లోకి వస్తారు. అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు. ఏంటానంద అని అడుగుతారు లీలావతి. అక్క, సరోజారావు గారు ఫోన్ చేశారు. రేపు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందంట, దాన్ని ఖాయం చేయమని అడుగుతున్నారు. మరి ఏం చెప్దామక్క అని అడుగుతారు ఆనంద భైరవి. అయ్యో, ఈ గొడవల్లో అందరి మనసులు విసిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు లహరి నిశ్చితార్థ వేడుకలు జరిగితేనైనా ఇంట్లో కాస్త సంతోషం వస్తుంది. ఆ ముహూర్తమే ఖాయం చేయమను ఆనంద అని అంటారు లీలావతి. అప్పుడే అక్కడికి వచ్చి విన్న లహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మా, నేను నీతో మాట్లాడాను కదమ్మా అని అంటుంది లహరి. ఓ, మర్చిపోయాను, నీతో చెప్పాలని రాత్రి నీ రూమ్ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు అప్పుడే నిద్రపోయావమ్మా. కూర్చో, చెప్తాన్రా. నువ్వు నాతో ఏమడిగావు? యుఎస్ వెళ్ళి చదువుకుంటాను అన్నావు కదా. ఇదే విషయాన్ని నేను సరోజారావు గారితో మాట్లాడాను. ఆవిడ ఏమన్నారో తెలుసా? మా అబ్బాయికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, యుఎస్లో కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇద్దరూ పెళ్ళయ్యాక యుఎస్ వెళ్ళిపోతారు అని చెప్పారమ్మా. కాబట్టి నువ్వు చదువుకోవాలనుకుంటే పెళ్ళయ్యాక అక్కడే ఎంత పై చదువులు చదవాలన్నా చదువుకోవచ్చు.
సరోజారావు గారు ఈ విషయంలో అసలు అడ్డే చెప్పలేదు. ఆడపిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతేనే నామోషి అన్నారు. కాబట్టి అంత మంచి అత్తయ్య దొరకడం నీ అదృష్టమమ్మా. నువ్వు యుఎస్లో హ్యాపీగా చదువుకో, సరేనా అని అంటారు ఆనంద. ఇంకా లహరి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న అనన్య, పిల్ల పిచ్చుక, ఇప్పుడు నీ గురించి నేను ఆలోచిస్తా కదా. నాకు దర్శన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. నేను అనుకున్నది సాధించలేకపోయాను. కానీ నీ విషయంలో అలా జరగనివ్వను. ఖచ్చితంగా నీ విషయంలో ఆనంద భైరవి పరువు పోయేలా చేస్తాను. అత్తయ్య గారిని గద్దె దింపి నేను ఈ సింహాసనంపై కూర్చుంటాను అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. కానీ అప్పుడే అనన్యకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అమ్మో, ఒకవేళ ఆ ప్లాన్ తిప్పికొడితే మళ్ళీ దర్శన్ వైపు రావాలి. అలా జరగాలి అంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు సమీరా దగ్గరికి వెళ్ళాలి అని అనన్య సమీరా దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా సమీరా అయితే ఇంకా మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సమీరా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అనన్య. నన్ను వదిలే తల్లి, నీకు ఒక పెద్ద నమస్కారం. అసలు నీ వల్లే జైల్లో 2 రోజులు మాడిపోయి దెబ్బలు తినాల్సి వచ్చింది. నువ్వు చెప్పినట్టు నేను కిడ్నాప్ చేయకపోయింటే అసలు కనీసం నా పేరే బయటికి వచ్చేది కాదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ చావు నువ్వు చావు, నన్ను వదిలేయి, నేను చావాలనుకోవటం లేదు అని వెళ్ళిపోబోతూ ఉంటుంది సమీరా. ఆగు సమీరా, ఏంటి ఇంత చిన్న విషయానికే భయపడేంత వీక్ క్యారెక్టర్ అనేది? చూడు సమీరా, వెనకాల ఉన్న 1000 కోట్ల ఆస్తిని చూడాలనిపించట్లేదా? రాజ్కోటిలో నీకు భాగం కావాలి అనిపించటం లేదా? ఆ సంస్థానానికి నేను మహారాణినైతే నా పక్కన మంత్రిగా నీకు ఉండాలనిపించటం లేదా అని అడుగుతుంది అనన్య. ఒక్కసారిగా వెళ్తున్న సమీరా ఆగిపోతుంది. నాకు తెలుసు నీకు డబ్బాసుందని నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది అనన్య. అంటే అది అని అంటుందన్నమాట సమీరా. చూడు, కొంచెం ఓపిక పట్టు. అయినా నిన్ను ఏదో వాళ్ళు కావాలని ఇరికించారు. కానీ ఇప్పుడు నువ్వు ఇరుక్కోవు కదా. నువ్వు ఇరుక్కోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. నీకేం జరగకుండా నేను చూసుకుంటాను. కానీ కొద్ది రోజులు మనం సైలెంట్గా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ సాగుతాయి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందనమాట అనన్య. అవును, కోట్ల ఆస్తిని వదులుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంకొంచెం ఓపిక పడితే నేను ఆ ఇంటి కోడలైపోతాను. ఎలా అయినా శరణ్య పరువు తీయాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సమీరా. ఇంకా సమీరకి అలా ఆశ చూపించి ఇంకా ఇది నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి అండ్ సరోజారావు వాళ్ళ కొడుకుతో జరిగే నిశ్చితార్థం ఏర్పాట్లయితే అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఆనంద భైరవి, లీలావతి అందరూ హడావిడిగా తిరుగుతూ అటు ఇటు ఉంటే పాపం లహరి మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య లహరి అని రూమ్లోకి వస్తుంది. కానీ అక్కడ లహరి కన్నీళ్లతో కనబడుతుంది. వెంటనే డోర్ క్లోజ్ చేసేసి ఎవరు చూడకుండా చేసేస్తుందనమాట శరణ్య. లహరి ఏమైందమ్మా అని అడుగుతారు. వదినా అని చెప్పి లహరి శరణ్యని హక్ చేసుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. వదినా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదినా. ఎందుకంటే నేను కేవలం ప్రకాష్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. ప్రకాష్నే పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. అతనికి నేనంటే చాలా ఇష్టం వదినా అని చెప్తుంది లహరి. ఏంటి ప్రకాషా? ఎవరతను అని అడుగుతారు. నీకు తెలుసు వదినా, ఖచ్చితంగా నేను నీకు పరిచయం చేస్తాను. ఈ పెళ్ళిని ఆపే వదినా ప్లీజ్ అని అడుగుతారు. చూడమ్మా, నేను చెప్పేది విను. ఇప్పుడు పెళ్ళి ఆపితే ఖచ్చితంగా అత్తయ్య గారి పరువు పోతుంది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కావాలంటే అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడి మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను. కానీ అతను మంచివాడై ఉండాలి. నాకు ఒకసారి ప్రకాష్ ఫోటో చూపించు అని అంటారు. ఇంకా శరణ్య అయితే చూస్తూ ఉంటుంది. ప్రకాష్ ఫోటోని చూపిస్తుంది లహరి. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ ఉంటుంది పాపం శరణ్య. వదినా, నువ్వే ఏదో ఒకటి అమ్మకి చెప్పు వదినా అని అంటుంది పాపం. అలా ఇంకా లహరి. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి వచ్చి డోర్ నాక్ చేస్తారు. అమ్మా లహరి అని చెప్పి డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఇంక వెంటనే శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైందమ్మా శరణ్య, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య గారు అని అంటుంది పాపం శరణ్య.
ఇంకా లహరిని చూస్తూ ఉంటారనమాట ఆనంద. లహరి, ఏంటి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? అదేలే, ఏ కన్న తల్లిదండ్రులైనా వదిలి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ప్రతి ఆడపిల్ల ఇలాగే కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు కన్నీళ్ళని మోసుకొని వెళ్లకుండా సంతోషాన్ని మోసుకొని వెళ్ళాలని ఈ అమ్మ కోరుకుంటుంది. అది మాత్రమే కాదు, నువ్వు నా ఇంటి పరువు, నా ఇంటి గౌరవం. అలాంటి నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళతో కలివిడిగా ఉంటావని, నా పేరు ప్రతిష్టలను నిలబెడతావని నేను బలంగా నమ్ముతున్నాను అని పాపం చాలా ప్రేమగా మాట్లాడి కిందకి తీసుకొస్తారనమాట. అలా ఇంకా ఆనందభైరవి లహరికి పాపం వాళ్ళమ్మ అంత ప్రేమ చూపించేసరికి నోట్లో నుండి మాట రాదనమాట. ఇంకా అలా లహరిని కింద కూర్చోబెట్టి లైక్ ఎంగేజ్మెంట్ అయితే జరిపిస్తూ ఉంటారు. సరోజారావు గారు వాళ్ళ కొడుకుతో ఇంకా లహరి ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. ఇద్దరు రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇంకా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఫ్యామిలీ ఫోటో దిగుతూ ఉంటే వెంటనే శరణ్య దగ్గరికి వస్తారు ఆనందభైరవి. శరణ్య రామ్మ అని చెప్పి దగ్గరికి తీసుకొచ్చి దర్శన్ పక్కన నించోబెడతారు శరణ్యని. ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు, శరణ్య కూడా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కలిపి హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఫోటో దిగుతారు. అనన్య మాత్రం మనసులో, చూస్తా ఎన్ని రోజులు ఇలాగే ఉంటారో చూస్తా, అందరూ సంతోషంగా ఉంటే కడుపు మండిపోతుంది. ఖచ్చితంగా ఈ పిల్ల పిచ్చుకకి ప్రకాష్ అనే అస్త్రం వేస్తాను కదా, అప్పుడు విలవిలా కొట్టుకుంటుంది. ఖచ్చితంగా పరువు పోయేలా ఇద్దరిని కలిపే ఏదో ఒక ప్లాన్ చేస్తా అని చెప్పి మనసులో క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.